అంకుశం న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారాలు. గత 3 రోజులుగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం వివరాలు చర్చనీయాంశంగా మారాయి. బెంగళూరు నుంచి వచ్చి తాడేపల్లిలో తప్పుడు సమాచారాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్న మాటల్లో తను చాలా మంచివాడినని, 3 కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్న బాధితుడినని, తనకు తన కుటుంబానికి నేరాలతోనూ అరాచకాలతోనూ అసలు సంబంధమే లేనే లేదని బుకాయించే ప్రయత్నం చేశాడు. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కానీ లేదా భారతదేశ రాజకీయాలను తీసుకుంటే కూడా ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తులు, కుటుంబము మనకు భారతదేశ రాజకీయాల్లో ఎక్కడ కనిపించదు, వినిపించదు. ఒక్క వైఎస్ కుటుంబానికే 6 దశాబ్దాల రక్త చరిత్ర ఉంది. 3 తరాల నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న దుష్ట చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబం సొంతం. ఎవరికి ఈ దేశంలో ఇంత సుదీర్ఘమైన నేర చరిత్ర లేదు, రాదు భవిష్యత్తులో కూడా. మరో 20-30 సంవత్సరాలు గడిచిన రాజకీయాల్లో 6 దశాబ్దాల కాలంగా నేరాలనే నమ్ముకొని, హింసనే ఆయుధంగా చేసుకొని ప్రాంతాలను, రాజకీయాలను శాసించిన కుటుంబం మనకు ఎక్కడా కూడా దొరకదు. అది వైఎస్ కుటుంబమే. నేను పుట్టకముందే రాజారెడ్డి రౌడీ షీటర్. అనేక పంచాయతీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు సాగిస్తున్నాడనే కారణంతో రాజారెడ్డి పైన రౌడీ షీటు నమోదు చేశారు. ఇది రాజశేఖర్ రెడ్డి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ప్రారంభమైన నేర చరిత్ర. వీళ్ళు పాల్పడని నేరం లేదంటే అతిశయోక్తి కాదు. ముందున్న ఐపీసీ సెక్షన్లో కానీ, ఇప్పుడున్న బిఎన్ఎస్ సెక్షన్లు కానీ, ఈ చట్టాలకు సవరణలు చేసిన వీళ్ళ నేరాలకు ఇంకా సెక్షన్లు తక్కువ పడతాయి. అన్ని రకాల నేరాలు చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి కుటుంబానిది. క్రైమ్ నంబర్ 23/70 1970లో రాజారెడ్డి పైన పంచాయతీ ఎన్నికల సందర్భంలో నమోదైన కేసు ఇది. అట్లాగే క్రైమ్ నంబర్ 89/74 రాజారెడ్డి, జార్జి రెడ్డి లాంటి 63 మంది పైన దౌర్జన్యం కేసు నమోదైంది. ఏం కేసు ఇదంటే, వెంకట నర్సయ్య అనే ఒక ముగ్గురాళ్ళ గని యజమాని, చేనేత వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి, ఒక పారిశ్రామికవేత్త, పెట్టుబడి లేకుండా రాజారెడ్డికి ఆ గనిలో భాగస్వామ్యం ఇస్తే అతని పైన దౌర్జన్యం చేశారు వీళ్ళందరూ కూడా. రాజారెడ్డి, ఆయన పెద్ద కొడుకు, మరో 63 మంది పోయి
దౌర్జన్యం చేస్తే క్రైమ్ నంబర్ 89/74 1974లో ఈ కేసు నమోదైంది. అదే వెంకట నరసయ్యను అంటే ఆ దౌర్జన్యం చేసిన వ్యక్తులపైన ఆ రోజు కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే వెంకట నరసయ్య హత్య జరిగేది కాదు. 15/7/1975 అంటే 74లో దౌర్జన్యం చేశారు. అతను ముగ్గురాళ్ళ గని వీళ్లకు పూర్తిగా అప్పజెప్పలేదనే కారణంతో 15/7/1975లో వెంకట నరసయ్యను హత్య చేశారు. ఆ హత్య కేసులో వైఎస్ రాజారెడ్డి, జార్జి రెడ్డి మరో 63 మంది ముద్దాయిలుగా ఉన్నారు. అది క్రైమ్ నంబర్ 144/75. అంటే వీళ్ళ నేర చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది, ఎట్లా ప్రారంభమైంది? మొదట ఆ రాజకీయాల్లో హింసను ప్రేరేపించింది, మొదలుపెట్టింది వీళ్ళే. తర్వాత తమ ఆర్థిక అవసరాల కోసం విచ్చలవిడిగా నేరాలకు పాల్పడింది రాజారెడ్డి. రాజారెడ్డి చేసిన నేరాలు ఒక పుస్తకం రాయొచ్చు. ఆ తాతకు ఈయన మనమడు. ఈయన మనకి ఈరోజు మంచి బాలుడు నేనని సర్టిఫికేట్ తనకు తానే ఇచ్చుకుంటా ఉన్నాడు. అట్లాగే క్రైమ్ నంబరు 18/90 16/2/1990 పులివెందుల్లో ఎరుకల కాలనీలో నగరగుట్ట ఎరుకల కాలనీ పైన దొమ్మి చేశారు. దాదాపు 200 మంది అనుచరులతో రాజారెడ్డి దొమ్మి చేసి ఆ కాలనీలో ఇళ్ళన్నీ కూడా దోచుకున్నాడు. దాదాపు 16 లక్షల నగదు, అట్లాగే చాలా ఇళ్లలో నగలు దోచుకొని పోయినారని కేసు నమోదైంది రాజారెడ్డి పైన. అంటే ఎలక్షన్లలో నేరాలు చేశారు. ముగ్గురాళ్ళ గని యజమానిని చంపి ఆర్థికంగా తమ పబ్బం గడుపుకోవడానికి హత్యలు చేశారు. దొమ్మీలు దోపిడీలు కూడా చేశారు. అంటే ఇన్ని రకాల నేరాలు చేసిన వ్యక్తి మంచోడని ఈయన సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనమేదో ఈరోజు ఆరోపిస్తున్న అంశాలు కాదు, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్న మాటలు కాదు. ఇవి రికార్డెడ్గా నమోదైన కేసుల వివరాలతో సహా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే దొమ్మీలు దోపిడీలు చేసిన వ్యక్తి, డబ్బుల కోసం కిరాతకంగా హత్యలు చేసిన వ్యక్తి, ఎన్నికల సందర్భంలో అనేక దఫాలుగా హింసకు పాల్పడిన వ్యక్తి వైఎస్ రాజారెడ్డి అనేది దేశంలో ఎవరిని అడిగినా చెప్పే కఠినమైన నిజం ఇదనే విషయం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. అట్లాగే పోలీసుల మీద దౌర్జన్యాలు ఎప్పుడు ప్రారంభమైనాయి? రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముగ్గురు పోలీస్ స్టేషన్లకు వెళ్ళి పోలీసులను చితకబాది స్టేషన్లోనే పోలీస్ సిబ్బందిపై దౌర్జన్యాలు చేసిన చరిత్ర ఈ ముగ్గురికి ఉంది. మొదట రాజారెడ్డి కోడూరు పోలీస్ స్టేషన్లో 11/10/1992 క్రైమ్ నంబర్ 97/92 ఇక్కడ పోలీస్ స్టేషన్ పైన దాడి చేసి సిబ్బందిని చితకబాదిన కేసులో రాజారెడ్డి నిందితుడు. ఇదే కాకుండా పులివెందుల దాటి హైదరాబాద్ వరకు వీళ్ళ నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన మాట వాస్తవం కాదా? 1992లో క్రైమ్ నంబర్ 412 5/12/1992 హైదరాబాద్ తాజ్మహల్ హోటల్లో మరి రాజగోపాల్ అనే వ్యక్తి పైన పాశవికంగా దాడి చేశారు. అది అంటే పులివెందుల నుంచి హైదరాబాద్ వరకు నేరాలు ఘోరాలు చేసిన చరిత్ర
ఈ కుటుంబానిది అవునా కాదా ఒక్కసారి ఆలోచన చేయమని నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజశేఖర్ రెడ్డి మొదట ఆయన 26/9/1989లో సహకార సంఘ ఎన్నికల్లో కడపలో బ్యాలెట్ పెట్టెలో నీళ్లు పోశాడు ఫస్ట్. తర్వాత ముద్దనూరు మండలం పోలింగ్ స్టేషన్ 179లో బ్యాలెట్ పేపర్లో పెట్రోల్ పోశాడు తర్వాత ఎన్నికల్లో. ఇది ఎప్పుడు 22/11/1989. అట్లాగే 25/1989లో కూడా అక్కడ అంటే ఆ ఎలక్షన్లలో మొత్తం వీళ్ళు బ్యాలెట్ పేపర్లలో పెట్రోల్ పోసి వాటిని దగ్ధం చేసిన చరిత్ర రాజశేఖర్ రెడ్డిది. అట్లాగే 16/2/1998లో స్వయంగా అప్పటి తెలుగుదేశం పార్టీ